వస్తాయని హోమియోకి వెళ్ళాను. హోమియో మెడిసిన్స్ కూడా వాడాను. అట్లయితే ఐ కేర్. సో మరి ఇంత వర్క్ చేస్తున్నామండి. మనల్ని ఎవరిని కేర్ చేసుకుంటారు చెప్పండి? ఇంట్లో ఫ్యామిలీలో ఎవరు లేరు ఇప్పుడు. హస్బెండ్ బయటికెళ్ళిపోతారు, పిల్లలు బయటికెళ్ళిపోతారు. మనం ఒక్కరమే ఉన్నాం. మనం చేస్తూ చేస్తూ నీరసం, ఓపిక ఉండదు, కోపం, యాంగ్జైటీ ఇవన్నీ వస్తూ ఉంటాయి కదా! మరి అలాంటి టైంలో మనం ఏం చేయాలి చెప్పండి? పడుకోవడానికి రెస్ట్ కూడా ఉండదు. సో అలాంటి టైంలోనే మనకంటూ నేనున్నాను అంటూ మన ముందుకొచ్చింది ఐ కేర్. ఇది స్పెషల్ ఫర్ ఉమెన్స్ మాత్రమే వాడాలి. ఉమెన్స్ కోసమే డిజైన్ చేయబడింది. సో మన కంపెనీ మనల్ని అంటే ఉమెన్స్ ని గుర్తించి ఒక స్పెషల్ ప్రొడక్ట్ ఐ కేర్ తయారు చేయబడిందండి. చూడండి ఇక్కడ ఐ కేర్ చూడండి చాలా కలర్ఫుల్ గా ఎంత బాగుందో. చూస్తుంటేనే నోరూరిస్తుంది కదండి. అంటే ఉమెన్స్ కి ఫేవరెట్ కలర్ పింక్. ఆ పింక్ కలర్ లో ఒక పీచ్ ఫ్లేవర్ లో చాలా టేస్టీగా ఉంటుంది. తాగుతుంటే ఆల్మోస్ట్ మనకి మజా లాగానే ఉంటుందండి. సో అలాంటి ప్రోడక్ట్ గురించి మనం తెలుసుకుందాం. నెక్స్ట్ స్లైడ్ మేడం. సో ఉమెన్స్ హెల్త్ కన్సర్న్. మరి ఉమెన్స్ అలాంటి ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేస్తుందంటే చాలా వరకు ఏంటంటే ఉమెన్ తో పోల్చుకుంటే ఏంటంటే మెన్ కి ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉంటాయి అనుకుంటాం, కానీ ఉమెన్ కి ఎక్కువ ప్రాబ్లమ్స్ అండి. ఎందుకంటే మెన్ ఏంటంటే మార్నింగ్ లేస్తారు, వాళ్ళకి అన్ని మనం సమకూరుస్తూ ఉంటాం, అన్ని పనులు చేస్తాము, టైం కి అన్ని అందిస్తాము, వాళ్ళు తినేసి హ్యాపీగా బయటకు వెళ్తారు, వాళ్ళు వర్క్ చేసుకుంటారు, మళ్ళీ వస్తారు, మళ్ళీ అన్ని రెడీ చేసి పెడతాం. కానీ మనం ఏంటంటే కంటిన్యూస్ గా వర్క్ నాన్ స్టాప్ గా చేస్తూనే ఉంటాం. ఉమెన్స్ ఖాళీగా ఉంటే ఏదో ఒకటి ముందు పెట్టుకొని కూర్చుంటాం. అదే విధంగా ఇక్కడ వర్కింగ్ ఉమెన్స్ ఉండొచ్చు, హోమ్ మేకర్స్ ఉండొచ్చండి. వర్కింగ్ ఉమెన్స్ అయితే వాళ్ళు బయటకు వెళ్ళడం ఇంకా ఎక్కువ స్ట్రెస్ కి లోనవుతారు. ఉమెన్స్ ఇంట్లో ఉన్నా కూడా ఆల్మోస్ట్ వాళ్ళలాగానే వర్క్ ఏదో ఒకటి ముందు పెట్టుకొని చేస్తుంటాం కదా. అలా ఏంటంటే హెల్త్ కాంప్లికేషన్స్ అనేది ఏంటంటే మెన్ కంటూ ఉమెన్ కి ఎక్కువగా ఉంటాయి. బేసికల్ గా మెన్ కి ఉమెన్ కి కొన్ని కామన్ గా ఉంటాయండి. హార్ట్ స్ట్రోక్స్ కావచ్చు, బీపీ, థైరాయిడ్, షుగర్ ఇవన్నీ కామన్. కానీ ఉమెన్ కి ఏంటంటే స్పెసిఫిక్ గా కొన్ని ఏంటంటే మనం గర్భసంచి ప్రాబ్లమ్స్ కావచ్చు, మెన్స్ట్రువల్స్ ప్రాబ్లమ్స్ కావచ్చు, లేకపోతే మనకి పిల్లలు పుట్టే దాంట్లో ఏంటంటే మనకి ఎక్కువ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. సో ఇట్లా వాళ్ళకంటే ఎక్కువ మనం ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాం. సో హార్ట్ స్ట్రోక్స్ వచ్చేసి ఏంటంటే మెన్ కంటే ఉమెన్ కి ఎక్కువ ఉంటున్నాయి. ఎందుకంటే ఇంట్లో ఒంటరిగా ఉండడం కావచ్చు, ఆలోచించడం ఎక్కువ కావచ్చు, స్ట్రెస్ తీసుకోవడము, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అన్ని తనే చూసుకుంటుంది కాబట్టి ఆ విధంగా కొన్నిసార్లు ఏంటంటే తనకి ఎంత బాధ ఉన్నా కూడా నలుగురు చెప్పుకోలేకపోతుంది. ఎందుకంటే చెప్తే ఏమనుకుంటారో ఏంటో అనేసి అలా ఉండడం వల్ల కావచ్చు. అలా వాళ్ళకి ఏంటంటే హార్ట్ స్ట్రోక్స్ ఎక్కువైపోయినాయి. అదే విధంగా ఏంటంటే మనకి ఈ మధ్యలో ఆస్టో ఆథరైటిస్ అంటున్నాం. ప్రతి ఒక్కరు చూడండి, ఒకప్పుడు 50, 60లో వచ్చేవండి మోకాళ్ళ నొప్పులు, కానీ ఇప్పుడు 20, 30లోనే మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయి. ఎందుకంటే మనం సరైన కాల్షియం ఫుడ్ తీసుకోవట్లేదు, సరైన ప్రాపర్ డైట్ తీసుకోవట్లేదు. దానివల్ల మనకి మోకాళ్ళలో నొప్పులు, జాయింట్ పెయిన్స్ అనేసి అరిగిపోవడము, గుజ్జు అరిగిపోవడం ఇలాంటివి వింటున్నాం. అదే విధంగా ఏంటంటే సెక్సువల్ ప్రాబ్లమ్స్ కూడా ఉమెన్స్ కి ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే పిల్లలు పుట్టకుండా ఉండడం కోసం వాళ్ళు ఏంటంటే చాలా వరకు ప్రాపర్టీ అనేసి మెడిసిన్స్ అన్ని అలా వాడుతూ ఉంటారు కదా, వాళ్ళకి అలాంటి ప్రాబ్లమ్స్ రావడం జరుగుతుంది. అదే విధంగా యూరినల్ ట్రాక్ లో ప్రాబ్లమ్స్ కూడా. సో యూరిన్ ప్రాబ్లమ్స్ కూడా ఏంటంటే జనరల్ గా మనం బయటికి వెళ్ళినప్పుడు ఏంటంటే నలుగురిలో బయటికి వెళ్ళలేం, చాలా మొహమాటం ఉంటుంది. వాష్రూమ్స్ కి వెళ్ళడం కావచ్చు, అలాంటివి ఇబ్బందిగా ఉండి ఏంటంటే మనం యూరిన్ స్టాప్ చేస్తుంటాం. సో దాని వల్ల ఏంటంటే ఇన్ఫెక్షన్స్ రావడం జరుగుతుంది. సో అలా మనకి యూరిన్ ప్రాబ్లమ్స్ వస్తాయి అంటే ఏంటంటే వాటర్ మనం ఎక్కువ తాగం. సో జర్నీ చేస్తే అసలు వాటరే తాగం. ఇంట్లో ఉన్నా కూడా చాలా వరకు ఏంటంటే వాటర్ అవాయిడ్ చేస్తూ ఉంటారు. ఏదో వర్క్ మీద పడిపోతారు, కంటిన్యూస్ గా వాటర్ అనేది తాగరు. దీని వల్ల ఏంటంటే మనకి యూరిన్ ప్రాబ్లమ్స్ కూడా ఎక్కువ అవుతుంటాయి అన్నమాట. సో ఇలాంటి మేజర్ ప్రాబ్లమ్స్ ఏంటంటే ఒక ఉమెన్ అనేది ఫేస్ చేస్తుంది. నెక్స్ట్ స్లైడ్ మేడం. సో హెల్త్ కాంప్లికేషన్స్ ఆఫ్ ఉమెన్. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మెయిన్ 6 టైప్స్ ఆఫ్ మెయిన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. చూడండి, ఒక ఉమెన్ కూడా మనకు కూడా అప్పుడప్పుడు అలాగే అరుస్తుంది కదండి. కోపం వచ్చినప్పుడు, చాలా కడుపు నొప్పి వచ్చినప్పుడు కానీ, కోపం వచ్చినప్పుడు, స్ట్రెస్ అయినా కూడా అరుస్తూ ఉంటాం, కోపం వస్తుంది. ఆ కోపాన్ని ఎవరి మీద ప్రదర్శించలేక మనం ఏం చేస్తాం, పిల్లలు ఉంటే చిన్న పిల్లలైతే కొట్టేస్తాం ఆ కోపంలో, లేదంటే చేతులు ఏదైనా గిన్నెలు ఉన్నాయనుకోండి అవి ఎత్తేస్తాం. అంటే ఆ కోపం తగ్గించుకునే వరకు ఆ ప్రతాపాన్ని ఎవరి మీదనో చూపించాల్సి వస్తుంది అనమాట. సో అట్లా మనం అరవడం, కోపం అన్ని ఏంటంటే ఇక్కడ మెయిన్ స్ట్రెస్ అన్నమాట. ఆ స్ట్రెస్ ఉన్నప్పుడు అలాగే ఉంటుంది మనకి. ఎందుకంటే ఇంట్లో ఉంటాము, ఏంటంటే మల్టీ టాస్క్. ఒక పని చూడండి, మార్నింగ్ లేచిన వెంటనే ఊడ్చుకోవాలి, గిన్నెలు తోముకోవాలి, పిల్లలకి వంట చేయాలి, టిఫిన్స్ ప్రిపేర్ చేయాలి. ఇంకా చిన్న పిల్లలు ఉంటే వాళ్ళకి స్నానాలు చేపించడం, వాళ్ళని రెడీ చేపించడం, బ్యాగ్స్ సర్దడము, హస్బెండ్ వెళ్ళే టైంకి తన్ని పంపించడం. అలా మల్టీ టాస్క్ చేసేసరికి ఏంటంటే కోపం వస్తుంటది. ఒక 5 మినిట్స్ కూర్చోవడానికి కూడా మనకు టైం ఉంటది కదా. అలాంటి టైంలో ఆ స్ట్రెస్ ని తగ్గించుకోవడం కోసం మనం హ్యాపీగా ఐ కేర్ యూస్ చేసుకోవచ్చు.
అదే విధంగా ఏంటంటే మనకి పీసీఓడి ప్రాబ్లం. సో పీసీఓడి అనేది కూడా ఈ మధ్య కాలంలో మనం చాలా ఎక్కువ వింటున్నామండి. ఎందుకంటే ఒకప్పుడు ఏంటంటే చాలా తక్కువ ఉండేది. అది కూడా మ్యారేజ్ అయిన తర్వాత అయ్యో! పిల్లలు పుట్టట్లేదు అంటే మనం హాస్పిటల్ చూపిస్తే ఇలా పీసీఓడి అనేవాళ్ళు. కానీ ఈ రోజుల్లో మెన్స్ట్రుయల్ సైకిల్ స్టార్ట్ అయ్యి ఇంటర్మీడియేట్ పిల్లల నుంచి స్టార్ట్ అవుతుందండి. ఎక్కడ చూసినా పీసీఓడి. ఎందుకంటే ఈ హార్మోన్ ఇంబాలెన్స్ వల్ల ఈ పీసీఓడి ప్రాబ్లమ్స్ వస్తుందండి. సో ఈ రోజులో తీసుకునే పిల్లలు ఏంటంటే పాలు కావచ్చు, మనం చూసాం కదండీ 2 వీక్స్ బ్యాక్ కల్తీ పాలు తీసుకోవడం వల్ల కావచ్చు, మనకి ఏంటంటే ఈ మధ్యలో బాయిలర్ చికెన్ కూడా వాళ్ళకి ఇంజెక్షన్స్ ఇవ్వడం వల్ల అవి తిని కూడా మనకి హార్మోన్ ఇంబాలెన్స్ రావడం వల్ల అట్లా పీసీఓడి అంటే నీటి బుడగలు అనేది రావడం జరుగుతుంది. ఒక్కసారి రావడంతో ఏం చేస్తామండి, మన మెడిసిన్స్ అనేది కంటిన్యూస్ గా ఒక కోర్స్ లాగా వాడాలి. సో తగినా కూడా మళ్ళీ రాదని గ్యారెంటీ లేదు కదండి, రిపీటెడ్ గా వస్తూ ఉంటుంది. సో అలాంటి పీసీఓడి ప్రాబ్లమ్స్ కావచ్చు, అదే విధంగా మనకి ఒబిసిటీ. సో ఈ రోజుల్లో ఏంటంటే ఒబిసిటీ అనేది కూడా చాలా టీనేజ్ ఏజ్ లోనే వస్తుంది. కొంతమందికి చిన్న పిల్లల్లో కూడా ఉంటుంది. ఎందుకంటే సరైన ఆహారం అంటే పోషకాలు ఉండే ఆహారం తీసుకోవట్లేదు. ఎందుకంటే ఎక్కువ టేస్టీ ఫుడ్ కి పిల్లలు కానీ అందరం అలవాటు పడిపోయినామండి. సో అలా మనకేంటంటే బయట స్ట్రీట్ లో అంటే వీధుల్లో దొరికేవి ఏంటంటే గప్చుప్పులు, పిజ్జాలు, బర్గర్లు కావచ్చు. ఇలా ఫుడ్ ఔట్ సైడ్ ఫుడ్ బాగా తింటూ ఉంటాం. దాని వల్ల ఏంటంటే చిన్న ఎర్లీ ఏజ్ లోనే ఒబిసిటీ రావడం జరుగుతుంది. ఇక మ్యారేజ్ అయినాకంటే చెప్పలేదండి, ఇంకా అవసరమే లేదు. ఎందుకంటే ఆటోమేటిక్ గా పిల్లలు పుట్టగానే మన గురించి మనం పట్టించుకోం. ఎంతసేపు హస్బెండ్, పిల్లలు వాటికి చూసుకుంటాం కదా. సో మన ఒంటి మీద మనకి ఏంటంటే ఉండదు. ఏదో చూసుకోవాలి. పెళ్లి అయిపోయింది ఇంకేముందిలేండి నడవనియండిలేండి అనుకుంటాం కదా. అలా మనకి ఏంటంటే మన బాడీలో కంట్రోల్ చేసుకోకపోయినా, ఫుడ్ ని కంట్రోల్ చేసుకోకపోయినా ఒబిసిటీ రావడం జరుగుతుందన్నమాట. అదే విధంగా ఏంటంటే మనకి థైరాయిడిజం. సో ఇక్కడ హైపోథైరాయిడ్ ఉంటుంది, హైపర్ థైరాయిడ్, 2 టైప్స్ ఆఫ్ థైరాయిడ్స్ ఉంటుందండి. ఇది కూడా ఎక్కువ స్ట్రెస్ అయిన హార్మోన్ ఇంబాలెన్స్ వల్ల కూడా మనకి థైరాయిడ్ వస్తుంది. సో ఇక్కడ లేడీస్ జెంట్స్ అని తేడా లేకుండా అందరికీ వస్తుంది. సో ఇది కూడా కొంతమందికి వంశ పారంపర్యంగా అంటే అమ్మ నాన్నకుంటే ఆటోమేటిక్ గా పిల్లలకి వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇది కూడా ఏంటంటే థైరాయిడ్ వచ్చినప్పుడు ఏంటంటే మనకి లైఫ్ లాంగ్ మెడికేషన్ యూజ్ చేయాలండి. దాని వల్ల సన్నగా అవుతారు, లావు అయ్యే వాళ్ళు ఉంటారు. చాలా అన్‌ఈజీగా గా ఉంటుంది. నీరసంగా పడుకోవాలనిపిస్తుంది. అదే విధంగా వాళ్ళకి ఏంటంటే హార్ట్ ప్రాబ్లమ్స్ కూడా వస్తుంది. అంటే కరెక్ట్ గా ఏంటంటే హార్ట్ స్ట్రోక్స్ అనేది ఇక్కడ ఏంటంటే వాళ్ళకి హార్ట్ బీట్ అనేది కరెక్ట్ గా ఉండదన్నమాట. సో దానికోసం వాళ్ళు రెగ్యులర్ గా మార్నింగ్ లేస్తేనే వాళ్ళు పని చేసినా, చేయకపోయినా, తిన్నా, తినకపోయినా ఫస్ట్ టాబ్లెట్ వేసుకోవాలి. వేసుకున్నాకనే వాళ్ళు వర్క్ స్టార్ట్ చేస్తారు. అదే విధంగా బీపీ కూడా ఏంటంటే ఈ రోజుల్లో ఎక్కువ టెన్షన్ వల్ల మన బీపీ అనేది ఆటోమేటిక్ గా వచ్చేస్తుందండి. సో ఈ బీపీ కూడా మనకి ఏంటంటే ఒక 40, 50లో వచ్చే బీపీలు ఇప్పుడు 30లోనే రావడం జరుగుతుందన్నమాట. అదే విధంగా మనకి డయాబెటీస్. సో ఈ డయాబెటీస్ అనేది కూడా చాలా డేంజర్ జోన్ లో ఉన్నాం ప్రతి ఒక్కరము. ఎందుకంటే ప్రతి ఫ్యామిలీలో ఎవరికొకరికి వస్తూనే ఉంటుందండి. సో దాన్ని కంట్రోల్ చేసుకోవాలన్న కష్టం. మన ప్రాపర్ డైట్ ఇప్పుడు జొన్న రొట్టె కావచ్చు, అంబలి కావచ్చు, లేకపోతే రాగి సంకటి అట్లాంటివి మనం తినలేకపోతున్నాం. ఎక్కువ వైట్ రైస్ తీసుకుంటున్నాం. దాని వల్ల మనకి డయాబెటిస్ రావడం జరుగుతుంది. సో ఒక్కసారి వచ్చినా కూడా ఇది లైఫ్ లాంగ్ మెడికేషన్ కంపల్సరీ యూజ్ చేసుకోవాలండి. సో ఇలా 6 మేజర్ ప్రాబ్లమ్స్ అనేది ఒక వుమెన్ చాలా వరకు ఫేస్ చేస్తుంది. నెక్స్ట్ స్లైడ్ మేడం. సో ఇక్కడ డిడ్ యూ నో? సో మరి ఉమెన్ ఏంటంటే మనకి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారం ఏం చెప్తున్నారంటే ప్రతి ఒక్క ఉమెన్ హార్మోన్ ఇంబాలెన్స్ తోని 80% సఫర్ అవుతున్నారు అనమాట. చూడండి, ఆల్మోస్ట్ 100% దగ్గరగా ఉన్నాం. అంటే ఆల్మోస్ట్ ఒక చిన్న పిల్లలకి లేదు కావచ్చు, ప్రతి ఒక్కరికి హార్మోన్ ఇంబాలెన్స్ ఉందన్నమాట. అదే విధంగా ఏంటంటే మనకి ఇక్కడ వచ్చేసి జాయింట్ పెయిన్స్ వచ్చేసి కూడా మనకి 68% ఉందండి. సో ఇది కూడా చూడండి 50 కేబో అంటే 50% ఇది కూడా మనకి ఎక్కువ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంది. అదే విధంగా స్ట్రెస్ 42% స్ట్రెస్ కూడా ఉందండి. ఈ రోజులో ప్రతి ఒక్కరు చిన్న పిల్లల నుంచి మొదలు పెడితే ప్రతి ఒక్కరు కూడా స్ట్రెస్. ఆ స్ట్రెస్ వల్లనే రకరకాల సమస్యలు మనం ముందు తెచ్చిపెట్టుకుంటాం అన్నమాట. నెక్స్ట్ స్లైడ్ మేడం. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇన్క్యుమిన్ ఫిజన్ ద హీరో ఇంగ్రీడియంట్స్. సో మనం ప్రాబ్లమ్స్ ఏంటి, ఒక ఉమెన్ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుందో తెలుసుకున్నాము. సో మన ఐ కేర్ లో ఎలాంటివి ఇంగ్రీడియంట్స్ యూజ్ చేశారు, దాని వల్ల మనకి బెనిఫిట్స్ ఏంటో తెలుసుకుందాం. ఫస్ట్ ఇక్కడ ఇంగ్రీడియంట్స్ మెయిన్ 4 ఇంగ్రీడియంట్స్ ఉన్నాయన్నమాట. ఫస్ట్ వచ్చేసి మనకి కర్కుమిన్. సో పసుపు నుంచి తీసిన ఎక్స్ట్రాక్ట్ ని మనము కర్కుమిన్ అంటామండి. మనం పసుపు చాలా వరకు శుభకార్యాలు ప్రతి ఒక్కరం వాడుకుంటాము. అదే విధంగా కర్రీలు వాడుకుంటాము. అదే విధంగా ఇంకేంటంటే కరోనా టైంలో ఇమ్యూనిటీ పవర్ పెరగడానికి కూడా పాలల్లో వేసుకొని తాగే వాళ్ళమండి. సో అట్లాంటి పసుపు పూర్వకాలంలో అయితే చిన్న చిన్న ఉండల్లాగా చేసుకొని డైరెక్ట్ తినేవాళ్ళు.
మనం అలా తినలేం కదండీ. టేస్టీ కావాలి కాబట్టి మనకేంటంటే హ్యాపీగా ఐ కేర్‌లోనే యూజ్ చేశారు. మరి ఈ కర్కుమిన్ యూజ్ చేయడం వల్ల ఏంటి బెనిఫిట్స్ అంటే, మనం చాలా వరకి ఏంటంటే ఇన్ఫెక్షన్స్, బాక్టీరియా, ఫంగస్ అలాంటివి రాకుండా మనం రోజు రెగ్యులర్‌గా వాడుతుంటాం గదా! సో ఇదేంటంటే యాంటీబయోటిక్‌గా యూజ్ చేస్తుంది. అదే విధంగా ఏంటంటే మెయిన్ క్యాన్సర్ రానివ్వదు. క్యాన్సర్ ఉన్న వాళ్ళకి కూడా లైఫ్ స్పాన్‌ని పెంచుకునే అవకాశం ఉంటుందన్నమాట. ఎందుకంటే వాళ్ళకి ఏంటి చాలా వరకేంటంటే మనకి క్యాన్సర్‌లో ఏంటంటే కీమోస్ చేపిస్తూ ఉంటాం. అలా కీమోస్ చేపించినప్పుడు వాళ్ళకి చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఏంటంటే అంటే బాడీ మొత్తం బ్లాక్ అవ్వచ్చు, లేకపోతే హెయిర్ లాస్ అవ్వడం కావచ్చు, చాలా బాడీ వీక్‌గా ఉంటుంది. సో, అలాంటి కాంప్లికేషన్స్ ఉంటాయి కాబట్టి ఇలా మనం ఐ కేర్ యూజ్ చేసినప్పుడు వాళ్ళకి సైడ్ ఎఫెక్ట్స్ అనేది తగ్గుతూ ఉంటాయన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి బోస్‌వేలియా. సో, బోస్‌వేలియా అంటే మనం దీన్ని అందుకా బంకా అంటామండి. అదే విధంగా మనకి సాంబ్రాణి అంటాము. చాలా వరకేంటంటే చిన్న పిల్లలకి పొగ వేస్తూ ఉంటాం. సో, మంచి స్మెల్ గూడా వస్తుంటుంది గదండీ! ఎలాంటి దిష్టి రాకుండా ఉండడానికి చాలా వరకి పొగేసేవాళ్ళు. ఇప్పుడంతా తగ్గిపోయింది గదా! సో, కానీ ఇక్కడ మనకి ఈ అందుకా బంకా అనేదేంటంటే మనకి ఐ కేర్‌లో మిక్స్ చేయడం వల్ల బోన్స్ అనేదేంటంటే మనకి చాలా సెన్సిటివ్ చాలా అంటే బోన్ సెన్సిటివ్ చాలా ఉంటుంది. అంటే కాసేపు ఏంటంటే నిల్చున్నా, కూర్చున్నా మనకేంటంటే ఇక్కడ బోన్స్ అనేదేంటంటే చాలా వీక్ అయిపోయి పెయిన్ వస్తూ ఉంటుంది. అదే విధంగా మోకాలు చుట్టూ కూడా వాపులు రావడం జరుగుతుంది. అదే విధంగా గుజ్జు అరిగిపోతుంది. సో, అలాంటి వాటికి ఏంటంటే మనకి ఈ బోస్‌వేలియా అనేదేంటంటే బోన్స్‌ని చేయడానికి యూజ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి వెలేరియన్. సో, ఈ వెలేరియన్ అండ్ రూట్స్. సో, ఒక వుమెన్‌కి చెప్పాను గదా! స్టార్టింగ్‌లోనే మనకి వీడియోలో గూడా చూపిచ్చారు. యాంగ్జైటీ, స్ట్రెస్ అలా అన్నీ ఉంటాయి గదా! సో, అలా మూడ్స్‌ని అంటే మన మూడ్స్ ఎలా అంటే డిఫరెంట్‌గా ఉంటాయి. ఇప్పుడే హ్యాపీగా ఉంటాం. ఏదైనా ఒక విషయం తెలిసినప్పుడు మూడ్ అనేది ఏంటంటే డల్‌గా అయిపోతూ ఉంటుంది. అంటే చేంజ్ అవుతూ ఉంటుంది. సో, అలా ఒక్కొక్కసారి ఏంటంటే స్ట్రెస్‌కి లోనవుతాం. ఆందోళన వస్తుంది. గుండె దడదడ, గాబరగా అవుతుంది. ఎందుకు అవుతుందో కూడా కొన్ని సార్లు తెలీదు. సో, అలాంటి వాటి కోసం మనకేంటంటే ఈ వెలెరీన్ అనేది ఏంటంటే మన మూడ్స్‌ని చేంజ్ అవ్వకుండా స్ట్రెస్‌ని తగ్గించేసి మనకి కంట్రోల్ చేస్తుంది. అదే విధంగా చాలా వరకి డిప్రెషన్‌లో, యాంగ్జైటీ ఉండడం వల్ల వాళ్ళకి నిద్ర కూడా పట్టదు. అంటే ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉంటాం కదా! అలా నిద్ర పట్టకుండా మేలుకుతోనే ఉంటుంటామనమాట. అలాంటిది మనకి వెలేరియన్స్ ఏంటంటే మంచి నిద్రనిస్తుందనమాట. హాయిగా నిద్రపోవడానికి. ఇలా పడుకోగానే మంచి నిద్ర వచ్చేదే మంచి నిద్ర అండి. కాకపోతే ఏదో మనం మొబైల్ చూసుకుంటూ, టీవీ చూసుకుంటూ నైట్ 11, 12 వరకు ఉండేదుంటే అలాంటి నిద్ర కాదు గదండీ. సో, దానివల్ల ఏంటంటే మనకి ప్రాబ్లమ్స్ ఒస్తాయి. సరిగ్గా నిద్ర లేకపోవడం వల్ల. కానీ మనకి ఈ వెలేరియన్స్ వల్ల ఏంటంటే మంచి నిద్రనిస్తుంది, కోపాన్ని తగ్గిస్తుంది, ప్రశాంతంగా ఉండడానికి యూజ్ అవుతుందనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి శతావరి. సో, ఆస్పరాగస్ అంటాము. సో, ఒక 100 రకాల ప్రాబ్లమ్స్‌ని క్లియర్ చేయడానికి మనము ఇది శతావరి యూజ్ చేస్తామండి. సో, అదే విధంగా మనకి హార్మోన్ ఇంబాలెన్స్‌లో యూజ్ అవుతుంది. అదే విధంగా ఏంటంటే చాలా వరకేంటంటే డెలివరీ అయిన తర్వాత తల్లికేంటంటే పాలు రావు. కానీ మనకి ఈ శతావరి యూజ్ చేయడం వల్ల మనకేంటంటే పాలు గూడా అంటే తల్లికి మంచి పాలు రావడం గూడా జరుగుతుందనమాట. నెక్స్ట్ స్లైడ్ మేడం. సో, ఇక్కడ మెయిన్ మళ్ళీ ఏంటంటే సినర్జిటిక్ కాంపోజిషన్ ఆఫ్ ఐ కేర్. సో, మెయిన్ 4 ఇంగ్రీడియెంట్స్ చూసుకున్నామండి. మిగతా ఇంగ్రీడియెంట్స్ కూడా ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి మనకి సాఫ్రాన్. సాఫ్రాన్ అనగానే ఏంటంటే కుంకుమ పువ్వు. ప్రతి ఒక్కరికి కుంకుమ పువ్వు తెలుసు కదండీ! మనకి ఇక్కడ కూడా కాశ్మీర్ వ్యాలీ నుంచి తీసుకొచ్చిన కుంకుమ పువ్వుని యూజ్ చేసాము. సో, ఇది ఒక వుమెన్ కంటే ఖచ్చితంగా మ్యారేజ్ అయిన వాళ్ళకందరూ తెలుస్తుంది. ఎందుకంటే వాళ్ళకేంటంటే ప్రెగ్నెన్సీలో కంపల్సరీ యూజ్ చేస్తాం. ఎందుకంటే బేబీకి హెల్తీ స్కిన్ రావడం కోసం యూజ్ చేస్తాము. అదే విధంగా ఇక్కడ గూడా మన హెల్తీ స్కిన్ కోసం కావచ్చు, హెయిర్ కోసం కావచ్చు, గ్రో అవ్వడం కోసం కావచ్చు, మనం స్పెసిఫిక్‌గా దీన్ని యూజ్ చేసాము. ఎందుకంటే ఒక వుమెన్ కూడా మార్నింగ్ స్నానం చేసామంటే ఖతం ఇంత బొట్టు పెట్టుకుంటాము, లేదంటే కుంకుమ పెట్టుకుంటాం ఖతం పనిలో పడిపోతాం. ఫేస్‌కి సంబంధించింది మనం ఎలాంటివి చూసుకోమన్నమాట దానికోసం. అదే విధంగా ఇక్కడ కూడా మనం కుంకుమ పువ్వు యూజ్ చేయడం వల్ల హెల్తీ స్కిన్ కోసం అంటే ర్యాషెస్ ఉన్నా కూడా పింపుల్స్, పిగ్మెంటేషన్స్ ఉంటాయి గదా! అలాంటివి క్లియర్ అవ్వడానికి మనకి సాఫ్రాన్ యూజ్ అవుతుంది. నెక్స్ట్ సోర్సప్. ఈ సోర్సప్ అంటే ఏంటంటే మనకి లక్ష్మణ ఫలము. సో, మనము రామ ఫలము, సీతాఫలము, లక్షణ ఫలము ఇలా యాక్చువల్‌గా మనం సీతాఫలం వింటాం. ఇప్పుడు మనకి వింటర్ సీజన్ కదండీ! చాలా వరకొస్తుంది. కానీ ఇక్కడ ఏంటంటే ఈ 3 ఒకటే జాతికి చెందినవన్నమాట. సో, ఇది మనం డైరెక్ట్‌గా దొరకదు, తినలేం కూడా. కానీ ఇక్కడ ఏంటంటే మెయిన్ క్యాన్సర్ దాంట్లో ఏంటంటే మంచి ప్రభావం చూపిస్తుందండి. క్యాన్సర్ ఉన్న వాళ్ళకి కూడా ఏంటంటే వాళ్ళకి థర్డ్ స్టేజ్, ఫోర్త్ స్టేజ్, ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్ ఇలా ఉంటుంది గదా! వాళ్ళ లైఫ్ స్పాన్ పెంచుకోవచ్చు కానీ లేదంటే మనం ఇంతకుముందు అనుకున్నాం గదండీ వాళ్ళకి
చాలా వరకు ఏంటంటే వాళ్ళకి హెయిర్ లాస్ అవ్వడం కావచ్చు, లేకపోతే వాళ్ళకి ఫేస్ అంతా మొత్తం ఏంటంటే బ్లాక్ అయిపోయి నీరసంగా మొత్తం ఇమ్యూనిటీ మొత్తం తగ్గిపోతుందనమాట ఆ కీమోలు ఇస్తుంటే. సో, అలాంటి టైంలో చాలా హెల్ప్ అవుతుంది. అదే విధంగా డయాబెటిస్‌లో మనకి ఇది యూజ్ అవుతుంది. అదే విధంగా ఏంటంటే మనకి హార్మోన్స్‌ని బ్యాలెన్సింగ్ చేసుకోవడానికి అన్ని రకాలుగా మనకి సోర్స్ అప్ అనేది యూజ్ అవుతుంది. నెక్స్ట్ పీచెస్. సో, పీచెస్ అనగానే మనకి పీచ్ ఫ్రూట్, పీచ్ ఫ్లేవర్‌లో చాలా టేస్ట్‌గా ఉంటుంది. మనకి ఐ కేర్‌లో ఫస్ట్ బాక్స్ మీద కనబడుతుందండి. పీచ్ ఫ్రూట్. సో, అది ఆ ఫ్లేవర్‌లో చాలా టేస్టీగా ఉంటుంది. ఇంచుమించు మజాలాగా ఉంటుందండి. దీంట్లో మనకేంటంటే రిచ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. ఇది మనకి హార్ట్ డిసీజ్ కావచ్చు, హై బ్లడ్ ప్రెషర్ ఉంటుంది గదండీ! కొలెస్ట్రాల్ రిమూవ్ చేసుకోవడానికి కూడా మనకి పీచెస్ అనేది హ్యాపీగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి సిసమమ్ సీడ్స్. సో, సిసమమ్ సీడ్స్ అంటే నల్ల నువ్వులు. సో, నువ్వులు అంటేనే ఒకప్పుడండి పాత కాలంలో నువ్వుల్ని పట్టించుకొని దాన్ని డైరెక్ట్ వంటలోకి యూజ్ చేసేవాళ్ళు. లేదంటే బాడీకి మొత్తం పట్టించి మసాజ్ లాగా చేసుకొని స్నానం చేసేవాళ్ళు. దీపం పెట్టాలన్నా గూడా నువ్వుల నూనెతో ఎక్కువ మనం పెట్టాలి అంటారు. ఎందుకు అంటే మన బాడీలో ఇప్పుడు చూడండి స్పెసిఫిక్‌గా ఈ వింటర్ సీజన్‌లో మన బాడీ ఎంత కూల్ అయిపోతుంది. సో, మన బాడీలో హీట్ పుట్టించాలంటే ఏంటంటే మెయిన్ నువ్వులే యూజ్ అవుతాయి. ఎందుకంటే ఒకప్పుడు నల్ల నువ్వులు చూసాం. ఇప్పుడు ఎక్కువ ఏంటంటే తెల్ల నువ్వులు చూస్తున్నాం. అది కూడా చాలా తక్కువ. ఇంట్లో ఏంటంటే కిచెన్‌లో ఏదో చట్నీస్ కోసం మాత్రమే వాడతాము. ఇప్పుడు మాత్రం జాన్యువరి వచ్చింది కాబట్టి చకినాలకి, గారెలకి ఖచ్చితంగా వాడుకుంటుంటాం. అందుకే చూడండి ఒక సైంటిఫిక్‌గా గూడా ఈ పండగకి ఇదే ఫెస్టివల్‌కి ఎందుకు ఇది చేయాలంటే ఆ నువ్వులనేది ఏంటంటే మన బాడీలో హీట్ పుట్టించి, ఆ బాడీలో ఉన్న కొలెస్ట్రాల్‌ని రిమూవ్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. అదే విధంగా హార్ట్ స్ట్రోక్స్ రాకుండా గూడా కాపాడుతుంది. సో, మనం అంటాం గదండీ! ఈ టైంలో ఎక్కువ హార్ట్ స్ట్రోక్స్ వస్తాయంటే, మనకేంటంటే లోపల చాలా కూల్‌గా ఉండి బ్లడ్ సర్క్యులేషన్ కూడా కరెక్ట్‌గా అవ్వకుండా ఆటోమేటిక్‌గా ఏంటంటే స్ట్రోక్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో, ఇలా మనం సిసమమ్ సీడ్స్ తీసుకున్నప్పుడు ఏంటంటే బాడీలో హీట్ పుట్టించేస్తుంది. కొలెస్ట్రాల్ తీసేయడం వల్ల హార్ట్ స్ట్రోక్స్ రాకుండా మనం హెల్తీగా ఉండడానికి యూజ్ అవుతుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి విటెక్స్ నిగోండో. సో, ఇవి ఇక్కడ విటెక్స్ నిగోండో అంటే ఏంటంటే మనకి చాలా వరకి వావిలనేది మనం జనరల్‌గా చూస్తుంటాం చుట్టుపక్కల. కాకపోతే ఇప్పుడు లేవండి చాలా వరకు. ఎందుకంటే మొత్తం సిటీస్ అయిపోయినాయి గదా! పల్లెటూరులో మాత్రం ఆ వావిలాకులు ఎక్కువ కనబడేది. ఎందుకు అంటే ఇవి చాలా వరకు ఒక డెలివరీ అయిన తర్వాత తను చాలా డెలివరీలో ఏంటంటే ఎన్నో అంటే నొప్పులతోని అది జన్మనిస్తుంది తల్లి కదా! సో, ఒకప్పుడైతే నార్మల్‌వి కాబట్టి పెయిన్స్ చాలా ఉండవు. ఇప్పుడు సిజేరియన్ అవుతున్నాయి. సో, సిజేరియన్ అయినా కూడా పెయిన్సే ఉంటున్నాయి కదా! ఆ రోజుల్లో నార్మల్ డెలివరీస్ అయ్యేది కాబట్టి, ఈ వావిలాకిని ఏం చేసేవాళ్ళంటే, వాటర్‌లో పెట్టేసి బాగా వాటర్‌లో ఒక గంట, 2 గంటలు మరిగిచ్చి ఏం చేశారు, ఆ నీళ్ళు ఎందుకంటే దాంట్లో ఉన్న మొత్తం అది జ్యూస్ అంతా మొత్తం వాటర్‌లో అబ్జర్వ్ చేసుకుంది. ఆ వాటర్ గనుక బేబీకి కానీ, తల్లికి స్నానం చేపించినప్పుడు ఎందుకంటే మెయిన్ 21 డేస్ చేపిస్తారు. ఎందుకంటే ఆ టైంలో పెయిన్స్ ఎక్కువ ఉంటుంది కాబట్టి, అలా స్నానం చేపించడం వల్ల ఆ పెయిన్స్ రిలీఫ్ అవుతుంది. బాడీ రిలీఫ్ అయిపోయి ఆ బేబీ గాని, ఆ తల్లి గాని మంచిగా హాయిగా నిద్ర పడుకోవడానికి యూజ్ అవుతుంది. అదే విధంగా మనకిక్కడ ఈ వావిల్‌ని ఏంటంటే ఫ్రూట్‌ని ఎక్స్ట్రాక్ట్ వాడారు. ఇది మన హార్మోన్స్‌ని బ్యాలెన్సింగ్ చేయడానికి యూజ్ అవుతుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి సిసెస్. సిసెస్ అంటే ఏంటంటే నల్లేరు తీగ అండి. తీగలాగా ఉంటుంది. కట్టు మాదిరిగా ఉంటుందనమాట. ఇది కూడా మనకి ఊర్లలోనే ఉండేది. కానీ ఇప్పుడు చాలా తక్కువ. ఒకప్పుడు ఏంటంటే వాళ్ళు దీన్నేం చేసేవాళ్ళంటే బోన్ సెక్టార్‌గా కూడా అంటారు. ఎందుకు అంటే విరిగిపోయిన ఎముకలను కూడా అతికించే గుణం ఓన్లీ కాబట్టి. సో, మనం ఇప్పుడు ఆర్థరైటిస్ అంటున్నాం గదండీ! అలా బోన్స్ సెన్సిటివిటీ తగ్గిపోయినప్పుడు ఈ సీసెస్ అనేది యూజ్ అవుతుంది. ఒకప్పుడు ఏంటంటే సీసెస్‌ని ఏంటంటే నల్లేరుని ఏం చేసేవాళ్ళంటే, ఆ నల్లేరు తీగను వాళ్ళు పచ్చడి చేసుకునేవాళ్ళు, కాడల్లాగా చూసేసుకొని పులుసు చేసుకునేవాళ్ళు, వడియాలు చేసుకొని తినేవాళ్ళు. డైరెక్ట్ తినేవాళ్ళు. కానీ ఇప్పుడు మనం డైరెక్ట్‌గా తినలేం కదండీ! సో, అందుకోసమే మనకి దీంట్లో ఐ కేర్‌లో యూజ్ చేశారు. దీంట్లో మనకేంటంటే 70-8 కాల్షియం అనేది ఎక్కువగా ఉంటుంది. మనకు కావాల్సింది కాల్షియం ఎక్కువ. కానీ కాల్షియం ఫుడ్ పాలు అలాంటివి తీసుకోవట్లేదు. చాలా తక్కువ. పాలు ఎవరు తాగట్లేదు. తాగినా కూడా ప్యూర్ పాలు దొరకట్లేదు కాబట్టి మనకి కాల్షియం అనేది దీంట్లో ఎక్కువ ఉంటుంది. సో, ఒక వుమెన్స్ కావాల్సిన కాల్షియం ఉండడం వల్ల ఏంటంటే మన బోన్స్‌ని స్ట్రెంథెన్ చేయడానికి యూజ్ అవుతుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి సెంటిలా అసెటికా. సో, దీనేంటంటే మనకి సరస్వతి ఆకు ఆర్ బ్రహ్మి ఆకు అంటామండి. సో, సరస్వతి అనగానే ఏంటంటే మనకి జ్ఞానానికి ప్రతీక. చాలా వరకి ఏంటంటే ఒక ఏజ్ అయిపోతుంటే ఏంటంటే మెమరీ అనేది తగ్గిపోతుంటుంది. స్పెషల్‌గా వుమెన్స్‌కి. ఎందుకంటే చాలా పనులు చేస్తూ ఉంటాం కాబట్టి వస్తువులన్నీ మర్చిపోతుంటాం. ఈవెన్ వంట చేసేటప్పుడు గూడా స్టవ్ మీద సపోజ్ ఒక 2, 3 పెట్టామనుకోండి. ఒక దాంట్లో వేయాల్సింది ఇంకో దాంట్లో వేస్తాం. అక్కడే పెట్టుకుంటే దానికోసం ఇల్లంతా వెతుకుతుంటాం. చూస్తే అక్కడే ఉంటుంది. సో, అలా మెమరీ అనేది లాస్ అయిపోతూ ఉంటుంది కాబట్టి ఇక్కడ మన మెమరీని ఇంప్రూవ్ చేసుకోవడానికి మెమరీ లాస్ అవ్వకుండా మెయిన్ అంటే మనకి
ఇంప్రూవ్ అవ్వడానికి మనకి యూజ్ అవుతుంది. నర్వస్ సిస్టమ్ కూడా యూజ్ అవుతుంది. సో మనకి ఇది ఏంటంటే ఒక 1000 ఇయర్స్ బ్యాక్ ఇండోనేషియా, చైనాలో మనకి దీని ఏంటంటే ఒక మెడిసినల్ ప్లాంట్ గా యూజ్ చేసేవాళ్ళండి. సో డయేరియాలో కావచ్చు, ఫీవర్స్, ఇన్ఫెక్షన్ లో కూడా మనం దీన్ని యూజ్ చేస్తామన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఆమ్లా. సో ఆమ్లా కూడా ఏంటంటే ఉసిరి చాలా వరకు చూస్తాం కదండి. ఉసిరి సీజన్ ఇంకా అయిపోయింది. ఇంకా చాలా వరకు మనం ఏం చేస్తాం, పచ్చళ్ళు పెట్టుకునే వాళ్ళము, కొంతమంది ఆమ్లా క్యాండీస్ లాగా యూజ్ చేస్తారు. అంటే దాన్ని ఏం చేస్తారంటే పచ్చిగా ఉన్నప్పుడు దొరికినప్పుడు వాటిని కట్ చేసి సాల్ట్ రాసి ఎండ పెడతాము. సో మిగతా టైంలో ఏంటంటే మనకి ఇమ్యూనిటీ పవర్ పెరగడం కోసం మనం ఆమ్లా యూజ్ చేస్తాము. సో ఈ రోజులో మనకి లేనిదే ఇమ్యూనిటీ అండి. సో అలా ఇమ్యూనిటీ పవర్ లేక మన కరోనాలో చాలా మంది కోల్పోయాం కదా. అలాంటిది ఏంటంటే మనకి దీంట్లో విటమిన్ సి పులుపు దాంట్లోనే ఉంటుంది. పుల్లటి ఫ్రూట్స్ లో ఉంటాయి అనేసి మన కరోనాలో చాలా మంది తీసుకున్నాం కదండి. అలా మనకి ఇమ్యూనిటీ పవర్ ని పెంచడానికి ఇక్కడ మనకి ఆమ్లా అనేది యూజ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి అలో. సో అలోవేరా అనేది ఏంటంటే జనరల్ గా దీన్ని కూడా మనం బయట చూస్తూ ఉంటాం. కొంతమంది డైరెక్ట్ గా తింటూ ఉంటారు, అదే విధంగా ఫేస్ కి అప్లై చేస్తూ ఉంటారు. సో ఇక్కడ ఏంటంటే మనకి మలబద్ధకాన్ని తొలగించడానికి యూజ్ అవుతుంది. అదే విధంగా ఫ్యాట్ ఉన్నా కూడా తీసేస్తుంది. సో అట్లా మనకి కొంతమందికి ఏంటంటే ఫేస్ కి సంబంధించినవి కూడా, అంటే మనకి చాలా వరకు ఏంటంటే ఇప్పుడు పిగ్మెంటేషన్స్ కావచ్చు, కొంతమందికి ఇన్ఫెక్షన్స్ అలాంటివి అవుతుంది కదా. సో అలాంటి వాటి కోసం మనకి అలోవెరా అనేది కూడా యూజ్ అవుతుంది. సో నెక్స్ట్ స్లైడ్ మేడం. So what is eye care? So it is a unique natural formulation derived with the basic ఆయుర్వేద. సో ఆయుర్వేద అంటేనే భారతదేశానికి పుట్టినిల్లు. కానీ మనం ఆయుర్వేద అంటే ఏంటంటే డైరెక్ట్ తీసుకోవడానికి అమ్మో కషాయము చేదుగా ఉంటూ తినలేకపోతుంటాం. కానీ ఇలా 13 రకాల ఇంగ్రీడియంట్స్ ఏంటంటే ఒక ఫార్ములేషన్ లో తీసుకొచ్చారు. అదే ఐ కేర్. సో ఇక్కడ మనకి ఏంటంటే కర్కుమిన్, బోస్వెలియా, ఆస్పర్గస్, పేలేరియన్ ఈ 4గింటి సమ్మేళనమే మనకి ఐ కేర్ అనమాట. ఓవరాల్ ఉమెన్ హెల్త్ కేర్. ఒక ఉమెన్ ఏంటంటే కొన్ని పర్సనల్ ప్రాబ్లమ్స్ చాలా ఉంటాయి. కొన్ని బయటికి చెప్పుకోలేదు. ఫ్రెండ్స్ కావచ్చు, హస్బెండ్ కావచ్చు, డాక్టర్స్ కి కావచ్చు. కొన్ని మామూలుగా ఇలా బీపీ, థైరాయిడ్ అంటే ఉంది అని చెప్తాం. కానీ ఈ రోజుల్లో అది కూడా చెప్పట్లేదు, అంటే బయట పడట్లేదు. ఎందుకంటే చెప్తే ఏమనుకుంటారో, ఇంత చిన్న ఏజ్ లోని ఇలాంటి ప్రాబ్లమ్స్ అంటారేమోనని ఏది ఓపెన్ గా చెప్పారు. కాబట్టి అందుకే ఇక్కడ ఉమెన్ ఓవరాల్ హెల్త్ కేర్ అన్నారు. తని చెప్పుకునేవి, చెప్పుకోలేవి ఎన్ని రకాల సమస్యలు ఉన్నా కూడా హ్యాపీగా ఐ కేర్ అనేది యూజ్ చేసుకోవచ్చు. సో దీని వల్ల మనకి హార్మోన్ బ్యాలెన్సింగ్ చేస్తుంది, హార్మోన్స్ ని. నెక్స్ట్ అదే విధంగా స్ట్రెస్ లెవెల్స్ ని తగ్గిస్తుంది, స్ట్రెంత్ అండ్ బోన్స్ అండ్ మజిల్స్ ని చేస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి బెనిఫిట్స్ ఆఫ్ ఐ కేర్. సో మరి ఎలాంటి బెనిఫిట్స్ ని తీసుకోవచ్చు అంటే మనకి ఇక్కడ కూడా 6 టైప్స్ ఆఫ్ బెనిఫిట్స్ తీసుకోవచ్చండి. సో హార్మోనల్ వెల్నెస్. సో మనం అనుకున్నాం కదండి బిఫోర్, ప్రతి చిన్న ఏజ్ లోనే ఒక ఇంటర్మీడియట్ నుంచి వీళ్ళకి పీసీఓడి ప్రాబ్లమ్స్ రావచ్చు. అదే విధంగా వాళ్ళకి ఏంటంటే పీరియడ్స్ వచ్చేటప్పుడు పొత్తి కడుపులో నొప్పి కావచ్చు. అలా రకరకాల ప్రాబ్లమ్స్ రావడం జరుగుతుంది. కొంతమందికి ఇట్లా హెవీగా అవ్వడము, కొంతమందికి తక్కువ అవ్వడము, కొంతమంది అసలు పీరియడ్స్ ఏ రావు 1 ఇయర్ వరకు. మొన్న రీసెంట్ గా విన్నాను, దసరాకు వస్తే మేడం నాకు దసరాకు వస్తుంది, ఆ పండగ టైంలో తప్ప నాకు అసలు పీరియడ్స్ రావు మేడం, పీసీఓడి అంటున్నారు అని. చూడండి ఇలా కూడా ఒక ఉమెన్ చూడండి, ఒక రెగ్యులర్ గా మంత్లీ వచ్చే ప్రాబ్లమ్స్ ని, పీరియడ్స్ ని కనుక మనం స్టాప్ చేసి రానట్లేదుంటే ఒక 1 ఇయర్ కి వస్తే చూడండి తను ఎలాంటి మేజర్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంది చూడండి. సో బాడీ ఎంత అన్ఈజ్ గా ఉంటుంది, హెల్తీగా ఉండలేకపోతున్నారు. సో అలా రెగ్యులర్ రాకపోవడం వల్ల వాళ్ళకి కోపం, చిరాకు అన్ని వస్తూ ఉంటాయి అనమాట. సో అలా హార్మోన్స్ వెల్నెస్ లో ఏంటంటే మనకి హార్మోన్స్ ని బ్యాలెన్స్ చేసి ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా క్లియర్ చేస్తుంది. అదే విధంగా మనకి ఆస్టియో వెల్నెస్. సో ఆస్టియో అథరిటీస్ అంటాము. చాలా వరకు ఎప్పుడు మొక్కాల నొప్పులని, జాయింట్ పెయిన్స్ అని చూడండి రెగ్యులర్ గా చూడండి ఎక్కువ మెన్ కంటే ఉమెన్ ఎక్కువ ఫేస్ చేస్తుంది. ఎందుకంటే తనకి ఏంటంటే కాల్షియం ఫుడ్ తీసుకోదు, సరైన ప్రాపర్ ఫుడ్. ఇంట్లో ఉంటాం కదండి, ఏదో ఉంటే మిగిలింది తింటూ ఉంటాం. స్పెసిఫిక్ గా చూడండి, హస్బెండ్ పెట్టి పిల్లలు పెడితే కొంచెం ఉంటే తింటాం, లేదంటే మళ్ళీ స్పెషల్ గా వండుకున్నంత యాక్చువల్ గా ఓపిక ఉన్నా కూడా నాకెందుకు ఏదో తినేద్దాంలే అంటారు. సో అలా మనం ప్రాపర్ డైట్ ఫుడ్ తీసుకోవట్లేదు. సో దాని వల్ల ఏంటంటే మనకి మోకాలు నొప్పులు రావచ్చు. అదే విధంగా మనకి ఇప్పుడు నువ్వులు అనేది ఏంటంటే కాల్షియం ఎక్కువ ఉంటుంది, కానీ మనం కాల్షియం అలా తీసుకోము. పాలల్లో ఉంటుంది, మనకి మిల్క్ ప్రొడక్ట్స్ లో ఉంటుంది. ఈ రోజులో చూస్తే పాలు బాగాలేవండి, పెరుగు బాగాలేవు, అలాంటి మనం తినట్లేకపోతున్నాం అనమాట. అందుకోసం ఏంటంటే మన ఐ కేర్ లో ఏంటంటే బోన్స్ కి సంబంధించినది ఏంటంటే మనకి హ్యాపీగా ఈ పెయిన్స్ తగ్గించుకోవడం కావచ్చు, లేకపోతే కాల్షియం పెంచుకోవడానికి, పెయిన్స్ రెడ్యూస్ చేసుకోవడానికి హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. అదే విధంగా ఏంటంటే మనకి కాస్మెటిక్ వెల్నెస్. సో ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు అంటే మెన్ కావచ్చు, ఉమెన్ కావచ్చు, అందులో స్పెషల్ గా ఉమెన్ ఎక్కువ అందంగా కనబడాలనుకుంటారు. చూడండి ఒక ఫంక్షన్ వస్తే పెళ్లి కూతురు కంటే ఎక్కువ మనమే కొంటూ ఉంటాము. అన్ని మేకప్ సామాన్ కావచ్చు, జ్యువెలరీ ఐటమ్స్ కావచ్చు, శారీస్ కావచ్చు, అన్ని కొంటూ ఉంటాం అనమాట. సో అలా మనం ఎక్కువ మెజారిటీ ఏంటంటే అందానికి
ప్రియారిటీ ఇస్తుంటాం కదా, ఫేషియల్స్ చేపించుకోవడం అలాంటివన్నీ. సో మరి అందంగా కనబడాలంటే చూడండి అన్ని వేసుకుంటే కదండి నేచురల్ అందం అనేది రావాలి. ఏదో మేకప్ వేసుకొని అన్ని పెట్టుకొని రెడీ అవుతే కాదు కదా. కానీ అందం అనేది ఏంటంటే నేచురల్ రావాలి. అదేంటంటే మనకి ఇన్సైడ్ నుంచి రావాలి. మనం కాస్మెటిక్స్ యూజ్ చేస్తాం, ఎక్స్టర్నల్ గా పెట్టుకుంటాం. సో ఎక్స్టర్నల్ గా ఉండేది ఒక 1 అవర్ 2 అవర్స్ ఒక హాఫ్ డే ఉంటుంది తప్ప ఫుల్ డే ఉండదు కదండి. ఎక్కువ రోజులు ఉండాలంటే మనము ఇంటేక్ నుంచి తీసుకోవాలన్నమాట. సో ఇక్కడ కాస్మెటిక్ బెస్లైస్ ఏంటంటే మనకి పైన పైన మనకి ఏంటంటే స్కిన్ ఏంటంటే మనకి అంటే చాలా వరకు ఏంటంటే డ్యామేజ్ అవుతుంది. సన్ డైరెక్ట్ పడడం వల్ల కావచ్చు, లేకపోతే పింపుల్స్, పిగ్మెంటేషన్స్, కొంతమందికి సోరియాసిస్ ఇలాంటివన్నీ రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి అలాంటి వాటికి ఏంటంటే మనకి కాస్మెటిక్ వెల్నెస్ అనేది యూజ్ అవుతుంది. అంటే స్కిన్ అనేది ఏంటంటే మనం చర్మం అనేది ఏంటి కాంతివంతంగా ఉండడానికి యూజ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి సైకాలజికల్ వెల్నెస్. సో సైకాలజికల్ అనగానే ఏంటంటే మనం కూడా ఏంటంటే మూడ్స్ అనేది చేంజ్ అవుతుంది. సో హ్యాపీగా అందరితో కలిసినప్పుడు సంతోషంగా ఉంటాము. కొన్నిసార్లు ఒంటరిగా ఉన్నప్పుడు బాధపడుతుంటాము. ఫ్యామిలీ విషయాలు ఏంటంటే మనం ఇంట్లో ఉండి ఎక్కువ ఆలోచించడం వల్ల మన మూడ్స్ అనేది ఏంటంటే చేంజ్ అవుతూ ఉంటుంది. సో మన మూడ్స్ అనేది ఏంటంటే చేంజ్ అవ్వకుండా అదే విధంగా మన డిప్రెషన్ ని కంట్రోల్ గా ఉంచుతుంది. స్ట్రెస్ ని కావచ్చు, ఆండ్రైస్ ని అన్ని కంట్రోల్ గా ఉంచుతుంది. అదే విధంగా ఏంటంటే మనకి మంచి నిద్రని ఇవ్వడానికి యూజ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇమ్యూని వెల్నెస్. సో ఇమ్యూనిటీ అనేది మనకి చాలా అవసరం అండి. అందులో ఉమెన్ ఎందుకంటే కంటిన్యూస్ గా వర్క్ చేయడం వల్ల వాళ్ళ ఇమ్యూనిటీ అనేది వీక్ అయిపోతూ ఉంటుంది. ఎందుకంటే మనం అన్నాం కదండి. సో ఇప్పటి వరకు కూడా మనం ఫుడ్ తీసుకోలేదు. చాలా వరకు ఉండి ఉంటారు ఇక్కడ కూడా బ్రేక్ఫాస్ట్ చేయని వాళ్ళు ఉంటారు. లేట్ అయిందనుకోండి ఇంకా లంచ్ చేస్తాం కదా ఎందుకులే అంటాం. అలా మనం టైం టు టైం ఫుడ్ తీసుకోకపోవడం వల్ల కావచ్చు, బాడీ అనేది ఏంటంటే ఇమ్యూనిటీ తగ్గిపోయి వీక్ అవుతుంది. సో అలా మనకి ఏంటంటే ఇమ్యూనిటీని పెంచుతుంది. ఫీవర్, ఇన్ఫెక్షన్స్ కావచ్చు, అలర్జీస్ అలా రాకుండా కాపాడుతుంది. అదే విధంగా అనేమియా. మనకి ఉమెన్స్ లో ఏంటంటే రక్తహీనత చాలా ఉంటుందండి. ప్రతి ఒక్కరికి 6 గ్రామ్స్, 7, 8 గ్రామ్సే ఉంటుంది. సో అలా ఉండడం వల్ల ఏంటంటే మనకి బాడీ వీక్ అయిపోయి యాక్టివ్ గా చేయలేకపోతుంటాం. సో అలాంటి అనేమియా మనకి ఏంటంటే మన ఐ కేర్ లో ఏంటంటే తగ్గిస్తుందన్నమాట. అంటే రక్తాన్ని వృద్ధి చేస్తుంది, రక్తాన్ని శుద్ధి చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి గట్ వెల్నెస్. సో పొట్టకి సంబంధించిన ప్రాబ్లమ్స్ అండి. సో పొట్ట అనగానే ఏంటంటే మనకి చాలా వరకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ కావచ్చు, అల్సర్స్ కావచ్చు, మనకి అదే విధంగా లివర్ ప్రాబ్లమ్స్ కావచ్చు, మలబద్ధకం కావచ్చు, ఇలాంటివన్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి మనకి ఏంటంటే డైజెషన్ ప్రాబ్లమ్స్ ని క్లియర్ చేస్తుంది. అల్సర్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మనకి అన్ని తగ్గిస్తుంది అనమాట. కొంతమందికి ఏంటంటే ఆ పొట్టలో ఊరికే అంటే డైజెషన్ అవ్వకుండా ఊరికే నొప్పి వస్తూ ఉంటుంది. కొన్నిసార్లు కొన్ని ఫుడ్ తిన్నా కూడా మనకు పడదు. సో అలాంటి ప్రాబ్లమ్స్ అన్నిటి ఏంటంటే మనకి తగ్గిస్తుంది అనమాట. నెక్స్ట్ స్లైడ్ మేడం. సో మరి ఐ కేర్ గురించి చెప్పారు కదండి. మరి దాన్ని ఎలా యూజ్ చేయాలి, ఎలా అంటే ఏంటంటే ఇక్కడ ఫ్రీక్వెంట్లీ ఆస్కింగ్ క్వశ్చన్స్. ఈజ్ ఇట్ సూటబుల్ ఫర్ డయాబెటీస్. సో డయాబెటీస్ ఉన్న వాళ్ళు దీన్ని యూజ్ చేసుకోవచ్చు అంటే హ్యాపీగా యూజ్ చేయండి. ఎందుకంటే డయాబెటీస్ కూడా కంట్రోల్ చేస్తుంది కాబట్టి మనం హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. గుడ్ ఫర్ బ్లడ్ ప్రెషర్. సో బ్లడ్ ప్రెషర్ ఉన్న వాళ్ళు తీసుకోవచ్చు అంటే దీన్ని కూడా హ్యాపీగా తీసుకోవచ్చు. ఎందుకంటే మనకి అలాగే ఆటోమేటిక్ గా బీపీ అనేది పెరుగుతుంది, హెచ్చు తగ్గులు అవుతుంది కాబట్టి బీపీని కంట్రోల్ చేసుకోవడానికి హ్యాపీగా దీన్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్ ఏదైనా ఉందంటే అబోవ్ 35 ఇయర్స్ అంటున్నాము. ఎందుకు 35 ఇయర్స్ అని ఎందుకు మెన్షన్ చేశారంటే 35 అయిన తర్వాత ప్రతి ఒక్క ఉమెన్ చాలా వరకు మేజర్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంది. హార్ట్ స్ట్రోక్స్ కావచ్చు, క్యాన్సర్స్ కావచ్చు, గర్భసంచి ప్రాబ్లమ్స్ కావచ్చు. వాళ్ళకి ఏంటంటే మోనోపోజ్కి వచ్చే టైంలో ఏంటంటే వాళ్ళకి రకరకాల డిఫరెంట్ సిమ్టమ్స్ వస్తుంటాయి అనమాట. అందుకే 35 తర్వాత ప్రాబ్లం లేకపోయినా యూజ్ చేసుకోవాలి. మరి బిఫోర్ కనుక యూజ్ చేయొద్దంటే మెన్స్ట్రువల్ సైకిల్ స్టార్ట్ అయిన వాళ్ళు ఇప్పుడు నేను చెప్పిన ప్రాబ్లమ్స్ కనుక ఏదైనా ఉంటే హ్యాపీగా వాళ్ళు కూడా యూజ్ చేసుకోవచ్చండి. డ్యూరేషన్ ఆఫ్ ఇంటేక్. మరి దీన్ని ఎన్ని రోజులు వాడుకోవాలంటే మనం ఎన్ని రోజులు హెల్తీగా ఉండాలనుకుంటే అన్ని రోజులు వాడుకోవచ్చండి. ఎందుకంటే రోజు ఫుడ్ తీసుకుంటున్నాం. సో మనకి ఫీవర్స్ వచ్చినా ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా డాక్టర్ దగ్గర కూడా వెళ్ళకుండా ఉంటామండి. సో ప్రాబ్లమ్స్ వస్తే ఖచ్చితంగా వెళ్తుంటాం. ఖచ్చితంగా మనం మాత్రం 3 to 6 మంత్స్ అనేది కన్జ్యూమ్ చేయాలండి. మనకి అవసరం ఉన్నప్పుడు అలా మనం 3 మంత్స్ కి ఒకసారి, 4 మంత్స్ కి ఒకసారి, లేకపోతే 6 మంత్స్ కి ఒకసారి అలా మనం రెగ్యులర్ గా యూజ్ చేయడం వల్ల మనకి ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. ఒక బండిని సర్వీసింగ్ చేసినట్టు మనము బైక్ ని సర్వీసింగ్ చేస్తాం, కార్ ని సర్వీసింగ్ చేస్తాం కదా. మన బాడీని ఎలా సర్వీసింగ్ చేసుకుంటామండి? చేసుకోవడానికి ఏమీ లేదు. సో ఇలాంటి ఫుడ్ సప్లిమెంట్స్ వల్ల మన బాడీని సర్వీసింగ్ చేసుకోవచ్చు. టైమ్ ఆఫ్ ఇంటేక్ మరి ఎలా తీసుకోవాలంటే బిఫోర్ ఫుడ్. సో మనం పరిగడుపున మనం బ్రష్ చేసుకుంటాం కదా అంటే పరిగడుపున ఒక 30 ml అనేది ఏంటంటే తీసుకోవాలి. అది కూడా మనం డైరెక్ట్ ఎంతమంది ఏం చేస్తారు, క్యాప్ తో ఇలా పోసుకుంటారు. సో అలా క్యాప్ తో కాకుండా ఒక చిన్న గాజు కప్పులో మన పైన క్యాప్ ఉంటుంది కదండి, 10 ml వస్తుంది. అది అలా 3
టైమ్స్ గాజు కప్పులో పోసేసుకొని 30 ఎంఎల్ అవుతుంది. సో, అలా కూడా దాన్ని గుటుక్కుమని మింగొద్దు. ఎందుకంటే మనం పనులు చేస్తాం గదా! ఏదో తాగామంటే తాగకుండా హ్యాపీగా ఒక 2, 3 మినిట్స్ కూర్చొని మంచిగా ఏంటంటే చాలా మంది ఆస్వాదిస్తూ తాగుతాం గదండీ! ఏదైనా నచ్చిందుంటే ఎట్లా ఇష్టంగా తింటాం, తాగుతాం. అది కూడా మనం ఫీల్ అవుతూ తాగాలన్నమాట. అదే విధంగా నైట్ డిన్నర్ బిఫోర్ కూడా 30 ఎంఎల్. అలా డైలీ 60 ఎంఎల్ అనేది తీసుకోవాలి. డైల్యూషన్ విత్ వాటర్. మరి వాటర్‌తో మిక్స్ చేసుకొని తాగొచ్చా అంటే యాక్చువల్‌గా అది మజా లాగా ఉంటుంది. మజా ఇష్టపడని వాళ్ళు ఎవరైనా ఉన్నారండి? హ్యాపీగా చాలా బావుంటుంది కదా! అలాగే తాగొచ్చు. ఒకవేళ కొంతమంది గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అలా ఉన్న వాళ్ళు, అల్సర్ ఉన్న వాళ్ళేంటంటే ఒక 30 ఎంఎల్ ఐ కేర్‌కి 30 ఎంఎల్ వాటర్ మిక్స్ చేసుకొని తాగొచ్చనమాట. డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ అండ్ లాక్టేషన్. సో, మరి ప్రెగ్నెన్సీలో వాడుకోవచ్చంటే 1-6 మంత్స్ హ్యాపీగా వాడుకోవచ్చండి. లాక్టేషన్ అంటే పాలిచ్చే తల్లులేంటంటే సెకండ్ మంత్, థర్డ్ మంత్ నుంచి వాళ్ళు కూడా హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. ఇలా డైలీ మనం 60 ఎంఎల్ గనుక బిఫోర్ ఫుడ్ తీసుకున్నట్లయితుంటే మన ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో హ్యాపీగా తగ్గించుకోవచ్చండి. అదే విధంగా మన హెల్తీ వుమెన్‌గా ఉండాలనుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరు ప్రాబ్లమ్ వచ్చినాక వాడడం కాదండి. ప్రాబ్లమ్ రాకుండా వాడాలి. సో, రీసెంట్‌గా మా మమ్మీ వాళ్ళ ఇంటి ముందు నిన్ననే మా మమ్మీ ఫోను చేసి చెప్తూ ఉంటారు. ఎవరికి ఏమైందని. సో, ఇంటి దగ్గర అంకుల్, నాన్న బాలేదు పాపం లివర్‌కి ప్రాబ్లమే అంటే జాండీస్ వచ్చినాక మనం ఎట్ ఏ టైమ్ తొందరగా తెలుసుకోలేం. ఎందుకంటే లాస్ట్ స్టేజ్‌లో తెలుస్తది. ఫస్ట్ లివర్‌కి అవుతుంది కదా! సో, లివర్‌కి ఏంటంటే ఎక్కువైపోయి గడ్డలయిపోయింది. సో, 2 టైమ్స్ సర్జరీ చేశారంట. సీరియస్‌గున్నారు. ఇంటికొచ్చారు. మళ్ళీ ఎళ్ళిపోయారు. సో, మనం యాక్చువల్ నేను చెప్పాను ఆంటీకి చెప్పినా కూడా పట్టించుకోరనమాట. అంటే చిన్నతనంలో అంటే ఏదైనా ఒక చిన్నది ఏంటంటే ప్రాబ్లమ్ చిన్నగా ఉన్నప్పుడు మనం గనక దాన్ని గుర్తించి మనం వాడినట్లేదుంటే మన ఎలాంటి అంటే మన హెల్త్‌కి ఏంటంటే మన లైఫ్ స్పాన్ అనేది పెంచుకోవచ్చు. మన ప్రాణానికి ఎలాంటి హాని ఉండదండి. కానీ మనం ఏం చేస్తున్నాము 4,00,000 పెట్టినా కూడా తగ్గలేదంటే అక్కడ 4,00,000 పెట్టే బదులు ఇక్కడ ఒక 3,000 ఒక 10,000 పెట్టుకుంటే ఒక 3 ప్రొడక్ట్‌లు హ్యాపీగా తాగేవాళ్ళు గదా! సో, ఇలాంటి మేజర్ ప్రాబ్లమ్ రాదు గదా! వచ్చినాక బాధపడి ఏం లాభం లేదండి. రాకుండా మనం ఎక్కువ రోజులు బ్రతకడానికి, మనం సంతోషంగా ఉండడానికి హ్యాపీగా హస్బెండ్‌తో గొడవ పెట్టుకొని మరీ తాగాలి. నేనైతే అలాగే ఫస్ట్ అలాగే కొనుక్కున్నాను. యాక్చువల్లీ మా హస్బెండ్‌ని అడగలే. నా ట్యూషన్ డబ్బులుంటే తీసేసి కొనుక్కున్నాను. అవసరం లేదు. ఎందుకంటే మన ప్రాణం మనకి ముఖ్యం. మనం బాగుంటేనే మన ఫ్యామిలీ బావుంటది. మనం కాకపోతే ఇంకోరొస్తారు. కానీ మనం ఎలా చెప్పండి?